హాయ్ అండి. ఈరోజు అయితే ఈ వీడియోలో స్మాల్ సైజ్ బ్లౌజు చూసారు కదా, వెనక నెక్ రౌండ్గా ఎల్బో హ్యాండ్స్, ఇవ్వండి ఈ రెండు హ్యాండ్స్ షేపు మొత్తం ఏ విధంగా కుట్టుకోవాలో, వెనక బెల్ట్, వెనక డాట్స్ అన్నీ ఎలాగ స్టిచ్చింగ్ చేశానో మొత్తం ఫ్రంట్ వైపు మొత్తం ఇదంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ చూసారు కదా, మొత్తం షేప్ ఏ విధంగా ఎలాగొచ్చిందో ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే ఇగోండి షేప్ బెల్ట్ తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఈ షేప్ బెల్ట్ ఎలా తయారు చేయాలో వేరే వీడియోలో చూపిస్తాను. ఇగోండి ఈ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ ఈ కలర్ వాళ్ళు ఇచ్చారు, కస్టమర్ ఇచ్చారు, ఇది వేసేయమన్నారు, అందుకే ఈ కలర్ వేసేస్తున్నాను. షేప్ బెల్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఫ్రంట్ పార్ట్ తీసుకొని రెండు జాయిన్ చేసుకోవాలి. ఒరిజినల్ లైనింగ్ మొత్తం నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నీట్గా నాలుగు వైపులో ఈ విధంగా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఒరిజినల్ ఉంది కదా అది కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండోది కూడా జాయిన్ చేసుకోవాలి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి. ఇదిగోండి డాట్స్ ఇప్పుడు వేసుకోవాలి. ముందు మెయిన్ డాట్ వేసుకోవాలి. ఈ డాట్స్ మార్కింగ్ కటింగ్ చేసేటప్పుడు మనం ముందుగా పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇది హుక్స్ పట్టి కాజా పట్టి డాట్ ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ మనకి చంక భాగంలో ఒక డాట్ వస్తుంది కదా, ఆ డాట్ వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం 3 డాట్స్ అయిపోయాక మనకు షేప్ అనేది కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా సేమ్ రెండోది కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ముందు మెయిన్ డాట్, ఈ మెయిన్ డాట్ అనేది ఎప్పుడైనా మనకి షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. అలాగైతేనే బాగా కుదురుతుంది బ్లౌజ్ అనేది, లేదంటే షేప్లు అనేవి సైడ్కి వెళ్ళిపోతాయండి. తర్వాత హుక్స్ పట్టి కాజాపట్టి డాట్ వేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం వైపు ఒక డాట్ వేసుకోవాలి. ఇంకోండి రెండు ఇలా తయారయ్యాయి కదా, వీటికి షేప్ బెల్ట్లు ఇందాక తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా, అది స్టిచ్ వేసుకోవాలి. ఇంకోండి షేప్ బెల్ట్ అనేది ఒరిజినల్ వైపు ఒరిజినల్ది ఇలాగా ఓపెన్ చేసుకొని ఒక షేప్ అనేది పాదం వైపు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. అదేంటంటే హుక్స్ పట్టి వైపు వస్తుంది కదా ఆ షేపు. రెండోది ఏమొచ్చి మన వైపు వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి. ఇంకా చూపిస్తున్నాను కదా, అది మన వైపు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఈ హుక్స్ పట్టి కాజా పట్టి ఉండే వైపు షేప్ అనేది మన వైపు కనిపించాలి. ఇవి ఉండి ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ డాట్ అనేది ఈ విధంగా లైనింగ్ లోపల ఉంటుంది కదా, ఆ లైనింగ్ ఇలా ఉల్టా తీసుకొని ఈ విధంగా పైనుంచి ఇలా మలిచేసి పైనుండి ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. వీడియోలో చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవ్వండి ఈ విధంగా రెండు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకొని వచ్చేయాలి. చూపిస్తున్నాను కదా, ఇలా లైనింగ్ అనేది చిన్న ఫోల్డింగ్ చేసుకొని అలాగైతే మనకి నీట్గా కనిపిస్తుందండి షేప్ అనేది లోపల వైపు. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఇవ్వండి ఒరిజినల్ క్లాత్ని మనం కాజా పట్టి కింద వేసుకోవాలి. ఇదైతే పైనుంచి వేయాలండి, చూపిస్తున్నాను కదా ఈ విధంగా. పైనుండి ఇలాగ చివరి వరకు వేసేసి లోపల క్లాత్ ఇలాగ మలుచుకొని షేప్ పట్టికి ఇలాగ రఫ్ చేసుకొని ఈ క్లాత్ అనేది ఇలాగ సైడ్ని ఇలాగ ఉల్టా తీసేసి ఈ విధంగా మలుచుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. ఇవ్వండి రెండో కుట్టు వేసుకోవాలి. సైడ్ని కిందన రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్సులు పట్టి అండి, హుక్సులు పట్టి అనేది ఇలా క్రింద నుంచి వేసుకొని రావాలండి. ఇవి వీడియోలు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా కాజా పెట్టి పైన వేసాం కదా, ఇదైతే కింద నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకొని రావాలండి. చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూస్తే మీకు బాగా క్లియర్గా తెలుస్తుంది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మరలా ఇంకొక అదే క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకొని చివరి వరకు వచ్చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. రెండు సేమ్ వచ్చాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చూపించాను కదా, ఈ విధంగా సేమ్ ఒకే విధంగా వచ్చాయి. ఫ్రంట్ భాగం అయితే మనం కుట్టి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలండి. ఈ హ్యాండ్స్ ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ ఇక చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు
ఇలా కుట్టుకొని చివరి వరకు వచ్చేయాలండి. ఎందుకంటే ఈ లైనింగ్ అనేది వెనక వైపు తిప్పేసి పైనుంచి ఒక కుట్టు వేసేయాలి. దీనికి హెమ్మింగ్ అవసరం లేదన్నారు. ఇవన్నీ చూపించాను కదా, ఫ్రంట్ వైపు మనము లో కటింగ్ తీసుకున్నాం కదా, అదే లో కటింగ్ దానికి ఆపోజిట్ వచ్చేటట్టుగా ఈ హ్యాండ్ జాయింట్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ విధంగా లో కటింగ్ రెండు ఎదురెదురుగా రావాలండి మనం ఇలా జాయింట్ చేసేటప్పుడు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలండి, లేదంటే ఒకటి ముందుకే ఒకటి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇవ్వండి ఈ విధంగా కుట్టుకొని ఇలా ఉల్టా తీసుకొని పైనుంచి ఇలా రఫ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. లోపలికి ఇలా మలిచేసి మీద నుండి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇవన్నీ ఒరిజినల్ లైనింగ్ రెండు ఈ విధంగా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ అయితే వాళ్ళు ఇచ్చారండి, అందుకనే ఈ కలర్ వేసేయమన్నారు, అందుకే వేసేస్తున్నాను. చూసారు కదా, రెండు సేమ్ ఆపోజిట్గా ఇలాగ రావాలండి హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ అనేది ముందు స్టార్టింగ్ లైనింగ్ ఒరిజినల్గా ఇలాగ కింద నుండి జాయిన్ చేసుకొని వచ్చేయాలండి. ఇవన్నీ మొత్తం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ జాయిన్ చేసుకోవాలి. ఇవి చూపిస్తాను కదా వీడియోలో, ఈ విధంగా రౌండ్గా ఈ నెక్ జాయిన్ చేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా నీట్గా జాయిన్ చేసుకోవాలి. చివరి వైపులో మొత్తం 4 వైపులు ఇలా జాయిన్ చేసుకొని వచ్చేయాలండి. మొత్తం ఇలా జాయిన్ చేసుకో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయాలి. ఇవ్వండి ఆర్మ్ దగ్గర మొత్తం సైడ్ జాయింట్ దగ్గర మొత్తం నేను కుట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయాలి. ఇవ్వండి కట్ చేశాక ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వెనక పట్టి వేసుకోవాలండి. ఇవ్వండి స్ట్రైట్ క్లాత్ తీసుకొని జాయింట్ ఉంటే జాయింట్ వేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు కింద నుంచి పావించి ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని స్టార్టింగ్లోన అలాగా నీట్గా ఇలా వేసుకొని ఇక్కడట్ట ఫోల్డింగ్ చేసుకోవాలండి చిన్నది, ఎందుకంటే అది వెనక డాట్స్ వేసుకునేటప్పుడు బాగుంటుంది. ఇంకోండి ఇక్కడైతే చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి, చూపిస్తాను చూడండి వీడియోలో. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ఈ పట్టీ అనేది వెనక వైపు ఇలా మలిచేటప్పుడు నీట్గా తిరుగుతుందండి. ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసుకొని వచ్చేయాలి. పైనుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇవ్వండి ఇలాగ అయిపోయింది కదా, మొత్తం ఇది అయిపోయినాక ఇప్పుడు ఈ విధంగా కుట్టేటప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటాం మనము జాయిన్ చేసేటప్పుడు. ఈ బ్యాక్ పార్ట్ మీద ఇగోండి ఫ్రంట్వి ఇలా పెట్టేసుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇగోండి 2 షోల్డర్లు అయితే జాయిన్ చేసుకున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్ అనేవి ఫ్రంట్ భాగం లో కటింగ్ ఫ్రంట్కి వచ్చే విధంగా మనం చూసుకోవాలండి ముందుగానే. ఇగోండి లో కటింగ్ మాత్రం ముందుగా చెక్ చేసుకొని మాత్రమే మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇగోండి సెంటర్లో డాట్ పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు, ఆ డాట్ అనేది ఈ సెంటర్కి ఇలాగ వచ్చే విధంగా ఇక్కడ నుంచి మనం కుట్టుకొని చివరి వరకు వచ్చేయాలండి. చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదే విధంగా ఫ్రంట్ వైపు ఇలాగా కుట్టుకోవాలి. ఇంకోండి ఇలాగ ఫ్రంట్ వైపు కుట్టుకున్నాక ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేసుకోవాలండి దాని మీదే. ఇంకా అయిపోయింది కదా, పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా మొత్తం 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఇవి చూసారు కదా, ఈ విధంగా షేప్ అనేది కర్వ్ లాగా వచ్చింది హ్యాండ్స్ అనేవి. రెండోది కూడా సేమ్ ఇదే విధంగా సెంటర్ నుంచి కుట్టుకొని వచ్చేయాలి. మనకి లో కటింగ్ అనేది ఒక పార్ట్ కుట్టేటప్పుడు ఫ్రంట్కి వస్తుంది, ఇంకో పార్ట్ కుట్టేటప్పుడు బ్యాక్ వైపు వస్తుందండి. అదైతే చూసుకోవాలి జాగ్రత్తగా. చూసారు కదా, రెండో వైపు కూడా ఇదే విధంగా వచ్చింది. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలండి. ఈ మెడపట్టి అనేది మీకు ఎలాగ వేయాలో మొత్తం ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇంకొన్ని స్టార్టింగ్ నుంచి ఇలా వేసుకొని చూసారు కదా, ఇదైతే హెమ్మింగ్ చేయకుండా ఈ విధంగా వేసేస్తున్నానండి. మొత్తం ఈ విధంగా మెడపట్టి కుట్టుకోవాలి. ఇది క్లియర్గా ఇంకో వీడియోలో చూపిస్తాను.
ఇది లెంత్ పెద్ద అయిపోద్దని ఇలా స్పీడ్ పెట్టాను. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ జాయింట్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ జాయింట్ అనేది హ్యాండ్ లూజు మనం 10 ఇంచెస్ పెట్టమన్నారు కదా, నాకు ఇచ్చే హ్యాండ్ అయితే పొడుగ్గుంది 12 ఇంచీలు, ఇదైతే 10 ఇంచీలు మాత్రమే పొడుగు పెట్టాను కదా, అక్కడ నుండి మార్కింగ్ చేసుకొని ముందుగా అయితే కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగే వస్తుంది. కాకపోతే మీకు చూపించడానికి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఇలాగ స్టార్టింగ్ రఫ్ ఇచ్చుకొని ఇలాగా ఈ శంఖ భాగంలో 2 పైకి ఈ విధంగా వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి. అలాగైతే మనం శంఖ భాగంలోన ప్లస్ గుర్తులాగా ఇలా వస్తుంది, ఎక్కువ తక్కువ లేకుండా. చివరి వరకు ఈ నడుము దగ్గర 2 ఫ్రంట్ బ్యాగు 2 ఒకే విధంగా వచ్చేటట్టుగా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరిని ఒక రఫ్ చేసుకోవాలి. ఇలాగే ఎక్స్ట్రా ఒక 2-3 కుట్లు వేసుకోవాలండి. చూపించాను కదా ఈ విధంగా. ఇదిగోండి ఈ విధంగా కుట్లు వేసుకోవాలి. ఇవనేది మనకి టైట్ అయ్యేటప్పుడు మనకి విప్పదీసుకోవడానికి. ఇదిగోండి చివరి ఫోల్డింగ్ ఎలా చేస్తున్నాను చూడండి. ఈ సైడ్వి మనకి చిరాగ్గా ఉండకుండా ఈ సైడ్ పోగుల్లాగా రాకుండా ఇలా మలుచుకొని ఇలా లోపలికి ఇలా మలిచేసి మనం ఈ విధంగా కుట్టుకుంటే బాగుంటుందండి బ్లౌజ్ అనేది. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఇవైతే డాట్స్ తర్వాత వేస్తానండి, అప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక హ్యాండ్ జాయింట్ అయింది కదా, ఇది రెండో హ్యాండ్ అండి. సేమ్ మొదటి హ్యాండ్ ఎంత మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా రెండో హ్యాండ్ కూడా ఇదే మార్కింగ్ చేసుకొని మనం కుట్టుకొని చివరి వరకు వచ్చేయాలండి. ఇదిగోండి ఇలాగ సేమ్ దానిలాగే ఒక 3 కుట్లు వేసుకోవాలి. దానికి వేసినట్టుగా ఇది కూడా చివరి ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ దారాలు అనేవి బయటికి కనిపించకుండా ఇలా వేసుకోవచ్చండి. లేదంటే చివరిన ఓవర్లాక్ చేసుకోవచ్చండి. అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ.